ఒక్క అడుగు, ఒకే ఒక అడుగు. రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పేరే ఒక ఎమోషన్, ఆయన పేరే ఒక వైబ్రేషన్, ఆయన పేరే టోటల్ ఒక రెవల్యూషన్. ఆయన కనబడితే చాలు రికార్డుల వర్షం. యావత్తు ప్రపంచం అంతా ఇండియా వైపు చూసేలా చేసిన దట్ ఈజ్ ఎ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన్ని సరిగ్గా వాడుకోవడం బాలీవుడ్ వాళ్ళకి తెలియలేదు. ఓం రౌత్ సరిగ్గా వాడుకోవడం చేత కాలేదానిక. ఏదో తీసాములని తీసేసి బ్యాడ్ నేమ్ మూట కట్టుకున్నాడు. కానీ ప్రభాస్కి అయితే విలువ తగ్గలేదు, విలువ ఎక్కడ తగ్గదు, తగ్గనివ్వరు కూడా. సలార్తో మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఏంటి అనేది. జై హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ప్రభాస్ని ఎలా జీవించబోతున్నారని 1000 కళ్ళతో ఎదురు చూసేలా చేసుకున్నారు ప్రభాస్ గారు. బ్రహ్మ రాక్షసుడు పాత్ర అంటున్నారు. నిజానికి ఒకటి గమనించాలి, ప్రభాస్ గారు బ్రహ్మ రాక్షసుడు పాత్ర వేసినా ఆయన హీరోగానే చూస్తారు, విలన్ గా యాక్ట్ చేసినా ఆయన హీరోగానే చూస్తారు, హీరోగా యాక్ట్ చేసినా ఆయన హీరోగానే చూస్తారు. ప్రభాస్ని ఇంకో కోణంలో ఊహించుకోలేరు, విలన్ గా రిసీవ్ చేసుకోలేరు. రాక్షసుడి పాత్రలో కూడా ఆయన హీరోగానే రిసీవ్ చేసుకుంటారు. అంటే రాక్షసుడి పాత్ర అంటే ఎంతో మంది హీరోలతో తడపడాల్సి ఉంటుంది. మరి ప్రశాంత్ వర్మ ఎంతమంది హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు, ఎంతమంది హీరోలతో ప్రభాస్ గారు ఫైటింగ్ చేయబోతున్నారు అనేది మన సినిమా వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ పాయింట్, కన్నప్ప గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోల్ చేశారు ఆ సినిమాని. ఇప్పుడు ట్రేజర్ రిలీజ్ అయింది, ముందున్న నెగిటివిటీ చాలా వరకు తగ్గింది. అక్షయ్ కుమార్ గారు శివుడి పాత్రలో ద బ్యూటీ కాజల్ అగర్వాల్ గారు, మాక్సిమం బాలీవుడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రివ్యూలు, క్రిటిక్స్ అందరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే టీజర్ అంత విజువల్స్ గా అంత కనెక్ట్ అవ్వలేదు అన్న ఒక మాట తప్పితే ప్రభాస్ గారి ఎంట్రీతో మొత్తం అంతా మర్చిపోయి ఇది ఇలా ఉండాలి, 100 scores బడ్జెట్ లో ఇంత నీట్ గా సినిమా తీయడం వల్ల అవుతుందా, ఓం రౌత్ గారు తీశారు, ఎలా చూపించారు, 550 కోట్లు ఖర్చు పెట్టారు, ఇలాంటి లుక్స్ కావాలి ప్రభాస్ గారికి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి సినిమా వస్తుంది అంటే దేవుని సినిమా కనుక ఖచ్చితంగా కరెక్ట్ అయిన కంటెంట్ తోనే కథతో రెడీ చేస్తారని ఒక నమ్మకం ఉంది బాలీవుడ్ లో. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా కన్నప్ప నిలబెట్టుకుంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు పాజిటివ్ రివ్యూలు చెప్తున్నారు. మంచి ఎక్స్పెక్టేషన్ తోనే ఉన్నారు. మంచి లుక్స్ వైపు కనబడుతున్నాయి ప్రభాస్ గారికి. మంచు విష్ణు గారి కథ కరెక్ట్ గా కంటెంట్ మెయింటైన్ చేసి ఉంటే ఈ కన్నప్పలో మంచు విష్ణు గారికి కరెక్ట్ అయిన లైఫ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ ట్రోలింగ్స్ లోనే గడిపారు, ట్రోలింగ్స్ లోనే నడుస్తున్నారు. సో కన్నప్ప కరెక్ట్ గా సక్సెస్ నిత్తే గాని మంచు విష్ణు ఫ్యామిలీకి మంచి లైఫ్ వచ్చినట్టే. థర్డ్ అప్డేట్ ఏంటంటే ప్రభాస్ గారు పోలీస్ ఆఫీసర్ గా, కమిషనర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని చెప్పేసి వికీపీడియా వాళ్ళు రివ్యూ చేశారు. అది ఎంతవరకు నిజమైతే తెలియదు కానీ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అబ్బా, అది 100% కరెక్ట్ అని నేను చెప్పలేను, కానీ మామూలుగా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను పాయింట్ చెప్తున్నాను. నిజంగా రాజా సాబ్లో పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే రియల్ గా ప్రభాస్ గారు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్ అని అర్థమవుతుంది. నిజంగా చాలా సంతోషకర విషయం అది. మరి ఇది ఎక్కడికైనా రివ్యూ నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్, బాయ్.